హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. కొత్త సంవత్సరం వస్తుందన్న ఆనందం కంటే 2025ని వేస్ట్ చేసేసామనే రిగ్రెట్టే చాలా మందిలో ఉంటుంది. మనం లాస్ట్ ఇయర్ని ఇలా కాకుండా ఇలా స్పెండ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది, వేస్ట్ విషయాల మీద టైం స్పెండ్ చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా మనకి చాలామందికి అనిపిస్తుంది. కానీ అట్లీస్ట్ 2026లో అయినా మనం దాన్ని చేంజ్ చేసుకోవాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా మార్చుకోవాలి. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ టైం విల్ లీడ్స్ టు మేజర్ సక్సెస్ ఇన్ లైఫ్. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మీ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే టైం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది, మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు, ఎందుకంటే మీరు ఏం చదవలేదు. కానీ మీ దగ్గర ఒక 1 మంత్ టైం ఉందనుకోండి, అప్పుడు మీరు దాన్ని మార్చేయచ్చు, మొత్తానికి రిజల్ట్నే మార్చేయచ్చు. మీరు రేపు పొద్దున్నే ఒక 10,000 ఈఎంఐ కట్టాలి, మీ దగ్గర 2 నెలల టైం ఉంది, మీరు మొత్తం మార్చేయచ్చు. సో ఎప్పుడు కూడా టైం ఉంటే మీరు మీ ఫ్యూచర్ని మార్చుకోవచ్చు. టైం లేకపోతేనే ఏదైనా కష్టం, కానీ టైం ఉంటే మీరు స్టిల్ యూ హ్యావ్ ఛాన్స్. సో అట్లీస్ట్ 2026నైనా మీరు ఆ స్పృహతో గడపండి. శివాజీ గారు ఏమన్నారు, అనసూయ ఏమంది, దానికి నా అన్వేషణ ఏమన్నాడు, ఇవన్నీ మనకు అనవసరం. ఇదంతా నాయిస్ కిందకు వస్తుంది. నాయిస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫోన్ ఇంత డిస్టెన్స్లో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడేటప్పుడు నా మాటలు కాకుండా మధ్యలో ఏదైతే గాలి సౌండ్ కానీ చుట్టుపక్కల వస్తున్న సౌండ్ అంతా ఏమంటాం, నాయిస్ అంటాం. అంటే ఇంపార్టెంట్ విషయం కాకుండా మిగతా ఏ విషయాలు అయితే మనల్ని ప్రభావితం చేస్తున్నాయో అదంతా నాయిస్. సో సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అయినా, ఏ విషయం చెత్త విషయం వచ్చినా అదంతా మీరు దాని మీద టైం పెట్టి డిబేట్లు చూసి గంటలు గంటలు యూట్యూబ్లో వీడియోలు చూసి వాడేమన్నాడు వీడేమన్నాడు అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదంతా మీ లైఫ్కి ఉపయోగం లేని నాయిస్. ఆ నాయిస్ మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్లే మీ వాల్యుబుల్ టైం అంతా పోతుంది. ఈసారి మీరు ఏం చేస్తారంటే మీ టైంని రూపీస్తో కంపేర్ చేసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెకండ్ టైంని మీరు రూపాయితో కంపేర్ చేసుకున్నారనుకోండి, ఒక రోజుకి 86,400 సెకండ్లు ఉంటాయి. సో అంటే మీ చేతిలో 86,400 రూపాయలు ఉన్నప్పుడు ఈ డబ్బుల్ని అనవసరమైన విషయాల మీద ఖర్చు పెడతారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు శివాజీ గారు అనసూయ డిబేట్ ఉంది, ఒక గంట సేపు వీడియోలు చూస్తున్నారు అనుకోండి, దానికి రిలేటెడ్ గంట సేపు అంటే మీరు ఆల్మోస్ట్ 3,600 సెకండ్లు, అంటే 3,600 రూపాయలు పెట్టి మీరు ఈ వీడియో చూడండి అంటే మీరు చూస్తారా? 3,600 పెట్టి మీరు ఈ థింగ్ మీద స్పెండ్ చేయండి అంటే మీరు స్పెండ్ చేస్తారా? అది ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప మీరు ఒక 3,600 రూపాయలు దాని మీద పెట్టరు. కానీ మీరు టైంని, అక్కడ మీకు టైం వాల్యూ తెలియట్లేదు కాబట్టి మీరు అట్లా పెడుతున్నారు. చెప్పాలంటే ఇంకా నేను టైంని డబ్బుతో కంపేర్ చేస్తున్నాను, కానీ టైం అనేది డబ్బు కంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. టైం ఉంటే మీరు అన్నీ మార్చుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక సంవత్సరం టైం ఉందంటే మీరు లైఫ్నే కంప్లీట్గా మార్చేసుకోవచ్చు.